Why did they reach this stage today? How did they reach? What was responsible? Afghanistan gani, Iraq gani, Iraq, for example, or Palestine or Somalia or Sudan, or in our own country, Northeast, or Nepal. So each of these countries have history. ఏ విధంగా చారిత్రాత్మక నిర్ణయాలు, ఆ చారిత్రాత్మక తప్పిదాలు కరెక్ట్ ఏ విధంగా ఇప్పుడున్న పరిస్థితులకి దారితీశాయి, ఆ భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు వస్తాయి అనే ఒక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, లెట్ us do it సార్. మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, అవును, ప్రజలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా పాలసీ మేకర్స్. ఎందుకంటే నాకు ఇది భలే మంచి అవకాశం దొరికిందమ్మా. నాకు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల్లో అటు యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్లో పనిచేయడం కానీ, ఐఫాడ్ హెడ్ క్వార్టర్స్లో పనిచేయడం కానీ, ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాలో, ఏషియాలో, మిడిల్ ఈస్ట్లో పనిచేయడం, తర్వాత న్యూయార్క్ సిటీలో యుఎన్ హెడ్ క్వార్టర్స్లో పనిచేయడం. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఐ హ్యాడ్ ఇన్ మై కెరియర్ అండ్ నంబర్ ఆఫ్ లెసన్స్. నేను ఐఏఎస్లో ఉన్నట్లయితే 100 సంవత్సరాల్లో కూడా ఇన్ని విషయాలు నేర్చుకునేవాడిని కాదు. ఎందుకంటే ఇది ప్రత్యక్షంగా చూడడమే కాకుండా దాంట్లో భాగస్వామి కావడం, ప్రజల నుంచి నేర్చుకోవడం, ప్రభుత్వాల నుంచి నేర్చుకోవడం. ఎందుకు కొన్ని ప్రభుత్వాలు ప్రజల జీవితాలని మార్పు తీసుకురాగలుగుతున్నాయి. నేను మలేషియాలో 5 ఏళ్ళు ఉన్నాను. మలేషియా, హౌ ది కంట్రీ ట్రాన్స్ఫార్మ్డ్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఆర్ సింగపూర్, హౌ ది కంట్రీస్ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్డ్ from a low income countries to high income countries, middle income countries. It's a leadership, it's the people's inspiration. Great transformation actually. So these are living examples. మనం ఎక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దాని నుంచి మోడల్స్ మనం నేర్చుకుంటున్నాం అంటే నేర్చుకోవడం లేదనిపిస్తుంది. నిజంగా యాజ్ వి సెడ్, ఐ మీన్ మనం యాజ్ వి డిస్కస్డ్, ఏదైతే ఇప్పుడు అంత పూర్ సిచ్యువేషన్స్ నుంచి రిస్క్ సిచ్యువేషన్స్కి ఎలా వచ్చాయి అనేది కూడా మనం డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చేద్దాం సార్. లుకింగ్ ఫార్వర్డ్ టు. తప్పకుండా, ఎందుకంటే అవి కూడా కాంప్లికేటెడ్ సొసైటీస్. ఇఫ్ యూ సీ మలేషియా, there are natives, the Malays, the Muslims, you have Chinese. Malays are about 65%, and you have Indians who are about 10%, and the rest are Chinese. The Chinese are either Christian or Buddhist, Indians are Hindu. So these are not recent immigrants కాదు, 200 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు. సింగపూర్ is very similar. Correct. You have Malays, you have and different languages, different religions, and different ethnicities. Correct. Indians look different from Chinese. Correct. And Chinese look different from Malays. So they are all able to work together, live together, and grow together, develop this country. Correct. It's a great experiment and a lot to learn. కాబట్టి మనం డిఫరెన్సెస్ కాకుండా కామనాలిటీస్ చూడడం వలన కరెక్ట్ మన మధ్య సారూప్యం ఏముంది. వ్యత్యాసం అంటే ఇక ఎప్పుడు వ్యత్యాసం. నీలాగా నేను ఉండను, నాలాగా ఇంకొకరు ఉండరు. సో ఈవెన్ అవర్ చిల్డ్రన్ డోంట్ ఆల్వేస్ రిజంబుల్ us. They have they are unique. Everyone is unique. So the uniqueness, you celebrate the uniqueness, but you also see the commonality in the society. That is the only way to progress. కరెక్ట్. వాళ్ళని చూసి అట్లీస్ట్ మనం కొంత నేర్చుకున్నా కరెక్ట్ చాలా డెవలప్ చేసుకోవచ్చు మన Correct, ప్రాంతాన్ని. correct. అబ్సల్యూట్. కాబట్టి మన దేశం ఇస్ జస్ట్ టూ బిగ్ ఎ కంట్రీ. ఇట్స్ లైక్ కాంటినెంట్. బికాజ్ 150-145 కోట్ల జనాభా అంటే చాలా చాలా పెద్ద దేశం. కానీ మన రాష్ట్రాలు దే ఆర్ మేనేజబుల్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ 3.5-4 కోట్లు, అక్కడ 5.5-6 కోట్ల మంది జనాభా ఉన్నారంటే ఈ రాష్ట్రాలు చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు. కరెక్ట్. మనం ఒక్కసారి ఆకాశాన్ని ఎగరలేం. సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, కన్సిస్టెన్సీ. మనకేం జరుగుతుందంటే ఒకటి లాంగ్ టర్మ్ ప్లాన్ లేకపోవడం, ఓన్లీ aspiration is good, but aspiration does not change you. అది